ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈ రోజు దేవుని వాగ్దానం. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభాది వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. మరి మీరందరూ ఎంతమంది అయితే ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం వింటున్నారో, సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ, మీ జీవితంలో అనేక మేలులతో దేవుడు నింపాలని మనసారా కోరుకుంటా ఉన్నానండి. ఈ రోజు దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే, కీర్తనలు 23వ అధ్యాయము 1వ వచనంలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు కదండి. హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు కదండి. ఈరోజు మన కాపరిగా తను ఉంటే ఏ కొదువు ఉంటుందండి? ఏ కొదువు ఉండదు కదండి. ఏ బాధ ఉండదు, ఏ దుఃఖం ఉండదు. ఒకవేళ ఆయన కాపరిగా లేకపోతే మనం ఏం చేయాలన్నా కష్టంగా ఉంటది కదండి. కానీ దేవుడు ఈరోజు చెప్తున్న, కాపరి ఉన్న చోట గొర్రెల కంట ఏ కొరత ఉండదంట కదండి. హల్లెలూయా. మరి ఇంటికి యాజమానుడు ఉన్నప్పుడు ఆ యాజమానుడు మరి కష్టపడుతూ మరి ఆ కుటుంబాన్ని ఎంత చక్కగా పోషిస్తూ ఉంటాడు, ఆశీర్వాదకరంగా మారుస్తూ ఉంటాడు కదండి. దీవెనకరంగా ఏ కొరత లేకుండా అలాకున్న అవసరాలన్నీ తీర్చుకుంటా ఉంటాడు కదండి. ఈరోజు మరి అలానే దేవుడు మన పక్షంగా ఉంటే మనకి ఎటువంటి కొరత ఉండదంట అండి. హల్లెలూయా. ఎటువంటి కొదువ ఉండదని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయనే మన కాపరిగా ఉన్నాడండి. ఈరోజు ఆయనే నీ కుటుంబానికి కాపరిగా జీవిస్తుండే, ఆయననే నీ జీవితంలో గొప్ప అద్భుతం చేస్తాడు. కాబట్టి ఆయన చూసుకుంటాడు కదండి. మరి ఒంటరిగా లేమండి. ఒక మార్గదర్శిగా దేవుడు మనని చేస్తాడు. ఒక లైఫ్ లో మనకి మంచి మాటను ఇచ్చి తప్పే దేవుడు కాదండి. హల్లెలూయా. ఎందుకంటే చూడండి, గొర్రెల కాపరి ఉంటారు. ఆ గొర్రెలు కాపరి ఉన్నంత వరకు ఆ గొర్రెలకు ఎటువంటి ఆపద రాదండి, ఎటువంటి ప్రాబ్లం రాదు. ఎందుకంటే ఆ కాపరి తోడుగా ఉండి నడిపిస్తా ఉంటాడు. తన గొర్రెలు ఎటు తప్పిపోకుండా కదండి, దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాడు కదండి. మరి ఎక్కడ గుంతలో పడిపోకుండా, ఎక్కడ లోయలో పడిపోకుండా కదండి, ఎటువంటి ఆపద రాకుండా, ఒకవేళ ఆపద వస్తే పరిగెత్తి ఆ గొర్రెని కాపాడుకుంటాడు. ఈ రోజు నీ కుటుంబానికి కూడా యేసయ్య కాపరిగా ఉన్నాడండి. హల్లెలూయా. కాబట్టి ఈ విషయంలో కొదవలేదు, ఆయన చూసుకుంటాడు అన్న నమ్మకంతో ఉన్నప్పుడు, నువ్వు ప్రార్థించినప్పుడు, విశ్వాసంతో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాండి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నీ జీవితంలో మార్పులు కలుగ చేయబోతున్నాయి. ఈ వాగ్దానం ద్వారా నీ జీవితం మారబోతుందండి. ఈ వాగ్దానం ద్వారా నీ కుటుంబ పరిస్థితులు మార్చబోతున్న దేవుడు. కాబట్టి ఈ వాగ్దానం వింటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు గొప్ప మేలు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది వాగ్దానం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఆశీర్వాదం ఇవ్వమని దేవుని సెలవు ఇవ్వాలండి. దేవా, నా కుటుంబంలో సమృద్ధి అయిన దీవెన, సమృద్ధి అయిన ఆశీర్వాదం నాకు ఇవ్వు యేసుప్రభా. నాకున్న ప్రతి ఫైనాన్స్ కట్ట నుంచి విడుదల కలిగించండి యేసుప్రభా. ఈరోజు నా కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వించండి, నా కాపరిగా మీరు ఉండండి యేసుప్రభా అన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబంలో, నీ జీవితంలో అద్భుతం చేయబోతుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు నేను ఎంతగానో ప్రేమిస్తా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు దేనికి మీరు చింతించొద్దు, బాధపడొద్దు. ఎందుకంటే నీ కాపరి దేవుడే. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు నీ జీవితంలో మార్పులు కలుగ చేయబోతుంది. ఉదయకాల సమయంలో దేవుడు నీ జీవితంలో అనేక మేలులతో, అనేక ఆశీర్వాదాలతో నింపబోతున్నాడు. నీ కష్టము, నీ బాధ, నీ వేదన దేవుడు తీర్చబోతున్నాడు. కాబట్టి ఈరోజు నీ అవసరం దేవుడు తీర్చబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే నీ ఇంటికి కాపరి ఎవరంట అండి? దేవుడే ఉన్నాడు. అందుకే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు కదండి. ఈరోజు దేవుడే కాపరిగా ఉన్నాక నీకు ఎందుకండి బాధ, ఎందుకండి దుఃఖం కదండి. ఈరోజు నీ సమస్యలన్నిటినీ విడుదల చేసే దేవుడు అండి. కాబట్టి మనం విడుదల నొందుతున్నాం. ఆయన ఎందుకు నమ్మిక ఉంచిన వారిని ఎప్పుడు సిగ్గుపడనీయడంట, ఎప్పుడు అవమానపరచాడంట. దేవుడు తలగానే నియమిస్తాడు. కాబట్టి నీ కాపరిగా దేవుని నిర్ణయించుకొని, నా కుటుంబానికి అధిపతి నీవే, నా కుటుంబానికి కాపరి నీవే యేసుప్రభా అన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతం జరిగించబోతుంది. ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశించును గాక. ఆమేన్. మరి ప్రతి ఒక్కరు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వింటున్నారో, మీ జీవితంలో కూడా నా జీవితంలో మార్పు కలగబోతుంది, ఈ వాక్యం వినడం వల్ల నా జీవితంలో అనేక మార్పులు కలుగుతున్నాయి అని చెప్పి నమ్మినలా కామెంట్ సెక్షన్ లో ఆమెను సెలవు ఇవ్వండి. మీ జీవితంలో దేవుడు అద్భుతం జరిగించబోతుంటే ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధాత్మ యేసుప్రభా. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో, నిజంగా మా కాపరిగా మీరుంటే మాకేం కొదువు ఉంటుంది యేసుప్రభా. మాకు తోడుగా, నీడగా, అండగా ఉండి నడిపిస్తూ ఉంటావు, ఒక మార్గదర్శిగా ఉంటావు యేసుప్రభా, ఒక మార్గాన్ని చూపుతా ఉంటావు యేసుప్రభా. నీకే స్తోత్రము, నీకే స్తుతులు, నీకే మహిమరాజ యేసుప్రభా. ప్రతి కుటుంబాన్ని దర్శించి, దీవించి, ఆశించి, పోషించి, సంరక్షించండి యేసయ్య. ప్రతి ఆటంకాల నుంచి విడుదల కలుగునుగా యేసుప్రభ. మీరే కార్యం చేసి మార్గాలు తెరవబడునుగా యేసుప్రభ. అద్భుతం జరిగించండి యేసయ్య. ఈ రోజు ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటారో వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగించండి, గొప్ప మేలు చేయండి యేసయ్య. ప్రతి ఆటంకాలు, ప్రతి శోధన, ప్రతి వేదన కొట్టివేయండి యేసయ్య. ప్రతి మంత్రాలు, ప్రతి దుఃఖం నుంచి, ప్రతి ఆవేదన నుంచి తీసివేయండి. రక్షణ భాగ్యం దయచండి. నేను భార్య భర్త సమస్యలు, కోర్టు కేసు, గర్భఫలం లేని వారు, జాబ్స్ లేని వారు, లైఫ్ సెటిల్ కాలేని వారు, మంత్రశక్తితో పీడింపారు, శాంతి సమాధానం లేని వారు, మోకాళ్ళ నొప్పితో, అనారోగ్యంతో ఐసీయూలో అడ్మిట్ అయిన వారు,
నానా రకాల రోగాలతో బాధపడుతున్నారు, ఎంతమంది ఇంకా ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, ఎంతమంది అయితే ఏ విషయం కొరకైతే నైనా ఈ లైవ్ వింటూ, ఈ వాగ్దానం వింటూ, ఈ ప్రేయర్ వింటూ, ఈ వాక్యం వింటూ వాళ్ళు మాతో కలిసి ఏకీభవిస్తున్నారు. వారి జీవితంలో ఆ మార్పులు కలుగచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.